దాదాపు 1 వీక్ ఉన్న తర్వాత బేబక్క అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ లోంచి. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ సీజన్ లో ఫస్ట్ వీక్ లో ఎవిక్ట్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ బేబక్క. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, సీనియర్స్ గా ఉన్న వాళ్ళు జనరల్ గా వాళ్ళే ఎవిక్ట్ అయిపోతుంటారు. ఫస్ట్ హేమ గాని, గతంలో కల్పన అనుకుంటా ఆవిడ కానీ, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కాస్త సీనియర్ లేడీస్ ఖచ్చితంగా ఫస్ట్ ఎవిక్ట్ అయిపోతుంటారు. మరి ఎందుకో అది అర్థం కాదు. అండ్ వెళ్ళే ముందు వాళ్ళు గట్టిగా గొడవ వేసుకుంటారు. అదే జరిగింది. 1 వీక్ లో ట్రిప్ అయిపోతారు వాళ్ళు. ఆ, ఎందుకో తెలియదు, 40 to 50 years ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు. సో బేబక్ బ్యాక్గ్రౌండ్ చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఆవిడ బేసిక్ గా యూట్యూబ్ లో వీడియోలు చేసేవారు, ఇన్స్టాలో రీల్స్ అవి చేస్తారు. కామెడీ చాలా బాగా కామెడీ చేస్తారు, ఫన్ ఇదంతా. అయితే ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈవిడ మదర్ ఉంటారు కదా, మదర్ వాళ్ళ అక్కని డైరెక్టర్ రాఘవేంద్ర పెళ్లి చేస్తున్నారు. అంటే స్వయాన పెదనాన్న అవుతారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్య కాకపోయినా వాళ్ళ మదర్ వాళ్ళ బావగారు, వాళ్ళ మదర్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి రాఘవేంద్ర. అట్లాగే ఈమెకి ఆమ్, ఆయన పేరు సురేష్ నెక్కంటే ఏదో ఆయన పేరు ఉంది. ఆయన కూడా బ్రదర్ అన్నమాట ఈమె సొంత అన్నయ్య. అతను కలేజా ఇట్లాంటి సినిమాలు, కలేజాలో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ దగ్గర కూడా అతను కనిపిస్తాడు మనకి. కలేజా గానీ, లేకపోతే ఎవడు సినిమా, రణరంగం ఇట్లాంటి మూవీస్ లో అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోల్ ప్లే చేశాడు. అది ఈవిడ యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఆ, బాగానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ లానే అనిపించారు నాకైతే. ఫస్ట్ 4 days 5 days చాలా స్ట్రాంగ్ గా, ఎక్కడ ట్రిప్ అవ్వకుండా జనాలతో కాస్త, అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ తో కాస్త క్లోజ్ గా ఉంటూ వాళ్ళకి ఏమేమి బాగోగులు ఏంటి, అవన్నీ మంచి చెడు ఏంటి చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. కానీ ఆ లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్, ఆ సోనియా ఇష్యూ దగ్గర ట్రిప్ అయ్యారు. బాగా ట్రిప్ అయ్యారు. అండ్ సోనియాతో కూడా వంటింటి విషయంలో కానీ, వంటింట్లో జరిగేటువంటి ఇష్యూస్ విషయంలో కూడా ఆ, ఏదో ఒక ఇష్యూ, అంటే గ్యాస్ ఈవిడే ఆన్ చేయకపోవడం, దాని గురించి వేలెత్తి చూపించడం, లేకపోతే ఈవిడ ఏదో పనిష్మెంట్ తీసుకుంటాను నేనని చెప్పడం, ఇంత కొంచెం గందరగోళంగా చేశారు. బట్ స్టిల్ బ్యాడ్ పర్సనాలిటీలు ఎక్కడ కనిపించలేదు. జనాలతో మింగిల్ అవడానికి ట్రై చేశారు, చాలా హంబుల్ గా కూడా మాట్లాడేవారు. బట్ ఏంటంటే జనాలకు కూడా ఉన్న వాళ్ళలో, ఉన్న నామినేషన్స్ లో కాస్త బయటికి పంపించడానికి ఉన్న వాళ్ళలో మరి ఈవిడ్ని చూస్ చేసుకున్నారు జనాలు కూడా. మొత్తానికి ఆవిడ బయటకు వచ్చారు. సో ఆవిడ బ్యాక్గ్రౌండ్ అయితే ఇదన్నమాట.